ఇది మే మాసం, మే 1వ తారీఖు. జనవరి చెప్పండి, జనవరి అమ్మ నెలలో వచ్చింది మీకు బాగానే. చిన్నప్పుడు వీటి కోసం పుస్తకం పట్టుకుని ఎక్కాల బుక్కులు ఉండి జనవరి, ఫిబ్రవరి, మార్చి ఇవన్నీ చదువుకునేవాళ్ళు. ఎక్కాల పుస్తకం వెనకుండి. ఇది మే, దేవుడు మే మాసంలో నీకు ఇస్తున్న వాగ్దానం. రాత్రంతా దేవుని సన్నిధిలో దీనికోసం నేను ప్రార్థన చేసి, యెషయా గ్రంథము 54వ అధ్యాయం 17వ వచనములో ఒక అద్భుతమైన వాగ్దానం నీ కొరకు నా కొరకు ఈ మే మాసముకు దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఏమిటది? చదువుదామా? యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వచనం. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్తిల్లదు. మోషే గారు, ఎస్తేరు గారు, తిమోతి గారు, మంగీలాల్ గారు, లూకా గారు, ప్రేమలత గారు, జస్సి జయంతి గారు, మీకు దేవుడిస్తున్న వాగ్దానం. ఈ సంఘానికి, ఈ ప్రాంతానికి, ఈ పరిచర్యలో, ఈ ఆరాధనలో, ఈ కూడికలో ఉన్న మీ అందరికీ దేవుడిస్తున్న వాగ్దానం. మీకు విరోధముగా ఏ ఆయుధము వర్ధిల్లదు. దేవుని స్తోత్రం చెప్పండి. మీరు అనండి, నాకు విరోధముగా ఏ ఆయుధము వర్ధిల్లదు. మళ్ళీ చెప్పండి, నాకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. హల్లెలూయా. దిస్ ఇస్ ప్రామిస్ ఫర్ మే మంత్. పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు, ఈ మాసము కట మీకు విరోధముగా రూపింపబడినటువంటి ఏ ఆయుధం వర్ధిల్లకుండా దేవుడు చేస్తాడట. లిజన్, నా వైపు చూడాలి. నీకు విరోధముగా ఏ ఆయుధము రూపింపబడదు అని దేవుడు చెప్పడలే. నీకు విరోధముగా చాలా ఆయుధాలు రూపించబడతాయి. నీకు విరోధముగా చాలా మంది లెగుస్తారు. నీకు విరోధముగా చాలా రోగాలు వస్తాయి. నీకు విరోధముగా చాలా మంది శత్రువులు లేపబడతారు. నీకు విరోధముగా చాలా మంది నిన్ను నాశనపరచడానికి రకరకాలైన ఆయుధాలు లేపబడతాయి. లేపబడవని దేవుడు చెప్పట్లేదు, కానీ లేపబడిన ఏ ఆయుధమును నేను వర్ధిల్లనివ్వను అంటున్నాడు. గట్టిగా చెప్పడగొట్టండి. ఈ లైవ్లో ఉన్న దేవుని పిల్లలారా, పరిశుద్ధాత్మ దేవుడు లైవ్లో ఉన్న మీతో కూడా చెబుతున్నాడు. ఈ మే మాసంలో మీ మీద లేపబడే ఏ ఆయుధమును కూడా దేవుడట వర్ధిల్లనివ్వడట. దాన్ని దేవుడు ఏం చేస్తాడంటే అణిచివేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది నీ అప్పు కావచ్చు, నీ రోగము కావచ్చు, నీ శత్రువు కావచ్చు, నీ సమస్య కావచ్చు, నీ వేదన కావచ్చు, నీ అవమానము కావచ్చు, మీ నిందలు కావచ్చు. ఏదైనా సరే, ఏ శత్రువైనా గనుక నీ మీద లేపబడితే దానిని నేను వర్ధిల్లనివ్వను అంటున్నాడు. దాని సంగతి నేను చూస్తా అంటున్నాడు. దానిని కదలేనంటున్నాడు. దాన్ని నేను అణిచివేస్తా అంటున్నాడు. లెక్కదని దేవుడు చెప్పటలే, లేస్తుంది. రాదు అని దేవుడు చెప్పటలే, అనారోగ్యం వస్తుంది. సమస్య రాదు అని దేవుడు చెప్పటల్లా, వస్తుంది. ఏ సమస్య అయినా, ఏ రోగమైనా, ఏ బాధ అయినా, ఏ వ్యాధి అయినా, ఏ అప్పైనా లేపబడుద్దు కానీ దాన్ని నేను అణిచివేస్తాను. వదిలినవాడు అసలు శత్రువుని మీద లేస్తాడు, లేకుండా ఎందుకుంటాడు? వాడు పని అదే. నీ మీద సమస్య రాకుండా ఎందుకుంటుంది? వస్తుంది. కానీ దేవుడు ఏమంటున్నాడంటే లేస్తుంది కానీ దాన్ని నేను అణిచివేస్తా అంటున్నాడు.
హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మే మాసములో దేవుడిస్తున్న వాగ్దానం, మే మాసములో దేవుడు చెబుతున్న వాగ్దానం, నీ శత్రువునట దేవుడు వర్ధిల్లనివ్వడు. ఎవడు నీకు శత్రువు? నీ అప్పే నీకు శత్రువు. ఎవడు నీకు శత్రువు? నీ రోగమే నీ శత్రువు. ఎవడు నీ శత్రువు? నిన్ను అణిచివేయాలని చూచేవాడే నీ శత్రువు. కానీ దేవుడు అంటున్న మాట, దేవుడు చెబుతున్న వాగ్దానం, లేపబడొచ్చేమో కానీ వర్ధిల్లనివ్వను. లేపబడచ్చు. అదోనే సముద్రం నడి మధ్యలో ఉంది. సముద్రం నడి మధ్యలో ఉంది కానీ ఆ ధోని మీద ప్రయాణంకి ఆటంకముగా తుఫాను లేచింది. తుఫాను విర్రవిగుతుంది. తుఫాను ఆ ధోనిను మింగేయాలని, నాశనం చేయాలని, పడవేసి అందులో ఉన్న వాళ్ళందరూ చంపాలని. లెగకుండా దేవుడు చూడలేదు కానీ లేచిన దాన్ని అణిచివేశాడు. ఏ గాలి, ఏ తుఫాను, నువ్వేమవ్వాలి? ఏమవ్వాలి? నిమ్మలమగును గాక అనగానే తుఫానట నిమ్మలమైపోయిందంట. దేవునికి దీని అర్థం ఏంటంటే, నీకు రోగం రాదని దేవుడు చెప్పటలే. చాలామంది అన్య ప్రజలు అంటారు, అయ్యో చర్చికి వెళ్తావు అమ్మాయి, నీకెందుకు ఈ కష్టం వచ్చింది? మీ దేవుడు ఉన్నాడుగా. అయ్యో చర్చికి వెళ్తావుగా బిడ్డ, నీకెందుకు ఈ కష్టం వచ్చింది? మీ దేవుడు లేడా? ఇంక దేవుడు ఎందుకమ్మా నువ్వు వెళ్ళడం అంటారు. నేనంటాను, దేవుడు అనేవాడు ఎప్పుడు ప్రత్యక్షం అవుతాడంటే శ్రమ రాకుండా కాదు, శ్రమలు నీకు తోడే నిలుస్తానన్నాడు. బైబిల్ ఎక్కడ కూడా నువ్వు నన్ను నమ్ముకో నీకు శ్రమలు రావు, నన్ను నమ్ముకో నీ అప్పులు రావు, నన్ను నమ్ముకో నీకు రోగాలు రావని అసలు ఈ బైబిల్ ఎక్కడా ప్రభువు చెప్పలేదు. ప్రభు ఏమన్నాడంటే శ్రమలలో నేను నీకు తోడై ఉంటా. హల్లెలూయా చెప్పండి. జలములలో నీవు వెళ్ళినప్పుడు జలములు నీ మీద పొంగి పొరలకుండా నేను చేస్తాను. హల్లెలూయా హల్లెలూయా. నువ్వు అగ్నిలో నడుచుతున్నప్పుడు అగ్ని జ్వాలలు నిన్ను తాకకుండా నేను చేస్తానంటున్నా. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు, ఈ మే మాసంలో నీ మీద ఏ శత్రువు లేచాడో, అది మనుష్యుడు కావచ్చు, నీ స్నేహితుడు కావచ్చు, నీ ఇంట్లో వారు కావచ్చు, నీ బంధువులు కావచ్చు, దేవుడు అంటున్నాడు వారిని దేవుడు వర్ధిల్లనివ్వడు. వాడు ప్రయోగాలు తిప్పికొడతాడు, వాడు ఆలోచనలు తిప్పికొడతాడు. నిన్ను నాశనం చేయాలి, నిన్ను అన్నగ ద్రొక్కాలి, నిన్ను నాశనం చేయాలని చూసే నీ ఇంటి వారిని సైతం నీకు తెలియకపోవచ్చు. వారు హృదయంలో తలాంపులు, వారి హృదయంలో ఆలోచన, నీతో బాగా మాట్లాడతారు కానీ వాళ్ళ ఆలోచన ఉంటుంది మనస్సులో, దీన్ని తొక్కేయాలరా అనిపించింది, వీడిని తొక్కేయాలరా, వీళ్ళ నాశనం చేయాలరా. అది నీకు తెలియదు, దేవుడికి తెలుసు. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? వాళ్ళనట వర్ధిల్లనివ్వడట, కథలనివ్వడట, మెదలనివ్వడట. వారి ఆలోచనలన్నిటిని తల్లకిందులుగా దేవుడు చేస్తాడు. ఈ వాగ్దాన కోడికలు పరిశుద్ధాత్మ దేవుడు మే మాసంలో మీతో చెబుతున్నాడు. ఏ ఆయుధం అని లిగుస్తుందేమో, ఏ ఆయుధం లేచినా ఏం కాదు, ఏ ఆయుధం నీ కొరకు రూపింపబడింది ఏం కాదు. సాతానుడికి తెలుసు నువ్వెక్కడ దొరుకుతావో, సాతానుడికి తెలుసు నీ మీద ఏ ఆయుధం వేస్తూ నువ్వు పడిపోతావో, సాతానుడికి తెలుసు నిన్నెట్లా కుప్పగోల్చాలో. నీకు కావలసిన ఆయుధాన్ని వాడు సిద్ధపరుస్తాడు. నిన్ను నాశనం చేయడానికి, నిన్ను బలహీనపరచడానికి, నిన్ను అంతమొందించడానికి సాతానుడు చాలా రకాలైన ఆయుధాలని ఉపయోగిస్తాడు. ప్రతి ఆయుధం వాడి చేతుల నుంచి విడవబడిన దాన్ని దేవుడు అంటున్నాడు తుత్తునియులుగా ఆయన దాన్ని చేసేస్తాడు. భయపడాల్సిన పని లేదు, నువ్వు కలవరపడాల్సిన పని లేదు, దిగులు పడాల్సిన పని లేదు, నువ్వు జడియాల్సిన పని అంతకంటే లేదు. నువ్వు ఒకటే చెప్పాలి, నా ప్రభు నాతో ఉన్నాడు, నా నిమిత్తము ఏ శత్రువు లేచినా నా శత్రువులందరినీ దేవుడు అణిచివేయగలను సమర్థుడిని నువ్వు నమ్మాలి. నీ శత్రువుల్ని, నీ రోగాల్ని, నీ అప్పు కాడిని ఈ మే మాసంలో అంటున్నాడు ఆయన అణిచివేస్తాడు, వర్ధిల్లనివ్వడు. నీ మీద శత్రువులు వేసే ప్రణాళికలన్నిటినీ ఆయన నాశనం చేస్తాడు.
మీకు తెలుసు కదా, యోసేపు జీవితంలో యోసేపు అన్నలే శత్రువులుగా మారిపోయారు. యోసేపు జీవితంలో యోసేపు అన్నలే, బయటవారు కాదు, అన్నలే శత్రువులుగా మారిపోయి యోసేపును అంతమొందించాలని, యోసేపును నాశనం చేయాలని, యోసేపును హతమార్చాలని, యోసేపు జీవితాన్ని స్పాయిల్ చేయాలని అన్నలే శత్రువులుగా మారిపోయారు. శత్రువులే ఆయుధాలుగా లేపబడ్డారు. శత్రువులే ఆయుధాలుగా యోసేపు మీదకు పరిగెత్తుకొని వచ్చారు. ఏ అన్నలైతే శత్రువులుగా మారి యోసేపుని నాశనం చేయాలనుకున్నారు, వారి ఆలోచనలు తల్లకిందులు చేసి దేవుడు యోసేపును రాజును చేశాడు. ప్రియ సంగమా, ప్రియ దేవుని పిల్లలా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ శత్రువుని నాశనాన్ని చూడాలనుకుంటున్నాడు. నీ శత్రువును అడుక్కుని తింటం చూడాలనుకుంటున్నాడు. నీ శత్రువు నువ్వెప్పుడు కూడా బిచ్చగాడిగా అత్తుగా నువ్వు మారిపోవాలని చూస్తాడు. నీ శత్రువు ఎప్పుడు వాళ్ళ కాళ్ళకాడ నువ్వు కూర్చోవాలని చూస్తాడు. నీ శత్రువు ఎప్పుడు నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెయ్యి చాచాలని ఇలా చేస్తాడు. ఇది శత్రువు ఆలోచన. కానీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? వాటన్నిటినీ మార్చేస్తాడు. యోసేపుని చూసి అసూయపడ్డారు. యోసేపు ఈడు అత్తనాడు, నేను చంపేయాలి, కొట్టాలి. ఈయన అసలు ఏంటి, ఇంట్లో మనకు పెద్ద శోధన అయిపోయాడు. వీడు మాట్లాడితే కళ్ళు అంటాడు, ప్రార్థన అంటాడు, దేవుడు అంటాడు, దండం పెడతాడు. చిచ్చి వీడు చంపేయండి రా. రకరకాలకు కొట్టి గోతులు వేస్తే గోతులో వేయబడినటువంటి యోసేపుని దేవుడు పైకి లేవనెత్తి ఐగుప్తు దేశానికి తీసుకుని అన్నలే, అరే నమ్మేద్దాం ఎంతకోకంతకి. ఆ డబ్బులు తీసుకున్నారు, ఏం చేశారు? అమ్మేశారు. తీసుకుని వెళ్ళి బానిసగా ఇచ్చేసారు. ఇంటికి వచ్చి మర్చిపోయారు. అన్నలు యోసేపు ఉన్నాడన్న సంగతే మర్చిపోయారు. కానీ దేవుడు ఎంత గొప్పవాడు. శత్రువు ఆలోచన తారుమారు చేశారు. చెప్పు, తెలివి తక్కువ దానివని, పిచ్చి దానివని, ఈ తెంగరది, దీనికి ఏం తెలియదు, వీడికి ఏం తెలియదు, వీళ్ళు ఏం చేసిన ఏం తెలియదులే. సాతాను ఆలోచన అలా ఉంటుంది. కానీ దేవుడిని పక్షాన్ని నిలబడితే వాళ్ళ ఆలోచనలన్నిటినీ రద్దు చేస్తాడు. వాళ్ళ తలాంపులన్నిటినీ నాశనం చేస్తాడు. వాళ్ళు అనుకుంటారు లేపబడాలి, నాశనం చేయాలనుకుంటారు. కానీ వాళ్ళని దేవుడు వర్తలేనివ్వడు. వాళ్ళు అక్కడే ఉంటారు. నువ్వు ఎక్కడికి వెళ్తావు తెలుసా? సింహాసనం మీదకి వెళ్ళిపోతావు. దేవుడితో చెప్తున్నాడు, నీ కొరకు దేవుడు చెప్తున్న వాగ్దానం. నీ శత్రువులు నీ మీద ఏది వేసిన ప్రణాళికలో అవి వర్తిల్లవు. ఎంతమందో నేను నాశనం చేయాలనుకుంటారు, నీకు తెలియదు. నీ దగ్గరే కూర్చుంటారు, నీతోనే ఉంటారు, నీతోనే మాట్లాడుతారు, నీతో సహవాసం చేస్తారు. కానీ నువ్వు పాడైపోవాలని కోరుకుంటావు. కానీ దేవుడు అంటున్నాడు, అటువంటి వారిని నేను వర్ధిల్లనివ్వను. యోసేపు జీవితంలో దేవుడు యోసేపుకి విరోధముగా లేచిన తన అన్నలను వర్ధిల్లనివ్వల. ఆఖరికి వాళ్ళు వచ్చి ఈ దగ్గర అడుక్కునేలా దేవుడు చేశాడు. ఎంత గొప్ప కృప. ఈరోజు దేవుడిని చెప్తున్నాడు, ఏ ఆయుధము వర్ధిల్లదట, రూపింపబడతంటారు. రూపింపబడతాయి. సాతాను గారి దగ్గర బోల్డ్ ఆయుధాలు ఉంటాయి. లతను పాడు చేయడానికి బోల్డ్ ఆయుధాలు ఉంటాయి. నిర్మలాన్ని పాడు చేయడానికి వాడి దగ్గర చాలా ప్లాన్. ఒకటి వేస్తారు బాణం, అక్కడ దొరకలేదు ఇంకొక బాణం, అక్కడ దొరకలేదు ఇంకొక బాణం. నువ్వు ఎక్కడ ఒకసారి దొరకాలని చూస్తున్నాడు. కానీ వాడు ఎన్ని బాణాలు వేసినా నిన్ను తప్పిస్తూనే ఉంటాడు దేవుడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. వాడి దగ్గర బోల్డ్ బాణాలు ఉన్నాయి. ఎవరి దగ్గర? సాతాను దగ్గర. వాడి దగ్గర చాలా ఉన్నాయి. వాడి దగ్గర ఉన్న బాణాలన్నీ నీ వెతికిస్తుంటాడు. అనారోగ్యం అనే బాణం, రోగం అనే బాణం, నింద అనే బాణం, నిరాశ అనే బాణం, రకరకాలైన బాణాలు వదులుతాడు. వాడు వదిలిన ప్రతిసారి మనం అప్పుడప్పుడు నిరాశ అనే బాణం వదిలినప్పుడు మనం నిరసిస్తాం. ఇది రాదులే అని. అదొక బాణం. అవమానం బాణం. రకరకాల బాణాలు వాడి దగ్గర ఉన్నాయి. రోగాలు, సమస్యలు, వ్యాధులు, అప్పులు, ఇవన్నీ వాడి పెట్టే బాణాలే. కానీ దేవుడు అంటున్నాడు, వాటిని నేను వదిలిన నాశనం చేసేస్తాను. చూడండి, దానియేలు జీవితంలో కూడా శత్రువులు చాలామంది దానియేలుని ఏదో ఒక నేరం మోపి దానియేలు శిక్షించాలని ప్రయత్నం చేశారు. వెతికారట, ఎక్కడైనా ఏదైనా ఒక నేరం దొరుకుద్దేమోనని. ఏ నేరం దొరకలేదట. దొరక్కపోతే ఏం చేశారట? తీసుకెళ్ళి సింహాల బోన్లో వేయించి. దేవుడు చూడండి,
శత్రువులు సింహాల భూమిలో వేస్తే శత్రువు ఆలోచన తలకిందులు చేసి సింహాల నోలను దేవుడు మూసేశాడు. ఎన్ని అద్భుతాలో దావీదు జీవితంలో కూడా అంతే. శత్రువులు దావీదును నాశనం చేయాలని చూస్తే దావీదు మీదకి వేసిన ప్రతి బాణాన్ని దేవుడు వర్ధిల్లనివ్వలేదు, విరిచివేశాడు. ఈరోజు దేవుడు అంటున్నాడు, ఈ నెలలో దేవుడు చెబుతున్నాడు, ఈ మాసంలో దేవుడు మాట్లాడుతున్నాడు, నీ నిమిత్తం రూపింపబడిన ఏ ఆయుధమును దేవుడు వర్ధిల్లనివ్వనంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు చెబుతున్నాడు, నువ్వు భయపడవలసిన పని లేదు, నువ్వు కలవరపడవలసిన పని లేదు, నువ్వు కలత చెందవలసిన పని లేదు, నువ్వు ఆందోళన చెందవలసిన పని లేదు. ఏమే మాసంలో నీ పక్షమున దేవుడు నీ కొరకు యుద్ధం చేయబోతున్నాడు. అది నీ మీదకు వచ్చిన అనారోగ్యం, ఏ అనారోగ్యమని కావచ్చు, ఆ అనారోగ్యాన్ని కూడా దేవుడు వరదలేనివాడు. అనారోగ్యం కొడదట, ఈ అమ్మాయికి ఈ జబ్బు పెట్టి ఈ జబ్బులు ఏమో చచ్చిపోయేట్టు చేయాలా, అది సాతానుగాడు. రోగం పెడుతుడు, ఆ రోగం ఈ అబ్బాయిని చంపేయాలనుకున్నాడు. ఆ రోగం మీద నువ్వు మంచం ఎక్కుతావు, ఆ రోగంతో నాశనముతో అంటుండగా సాతానుగాడిని మంచగడు కూర్చొని నీకు అయిపోయింది, ఇయ్యాలైపోద్ది అంటుండగా దేవుడట ఆ రోగమును నుంచి నిన్ను విడుదలిస్తాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. దేవుడు అనుక్షణం నీతో ఈ నెల ఉంటాడు, ప్రతి అడుగులో నీతో నడుస్తాడు, నీ పక్షమని వస్తాడు. సాతాను వేసే ప్రతి ప్రణాళిక నీకు తెలియదు, నువ్వు వెళ్ళిపోతా ఉంటావు, ప్రార్థన చేసుకుని ప్రభు స్తోత్రం ప్రభు, కానీ నీతో ప్రక్కనే ఉంటాడు. సాతాను గడ్డి ఇటు వస్తాడని ఏసైంది ఈ పక్కన బాడీ గార్డులు చూస్తాను చూడు, అలా చూస్తాడు. బా ఎంత గొప్ప కృపండి. అందుకని మే మాసం నువ్వు భయపడాల్సిన పని లేదు, కలవరపడాల్సిన పని లేదు, జడియవలసిన పని లేదు. కారణం ఏ ఆయుధము నీ నిమిత్తము రూపింపబడింది, దేవుడు దాన్ని వర్ధిల్లనివ్వడు. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధుడ మహోన్నతుడ దేవానికి వందనాలు, స్తోత్ర. ఈ నెలలో ప్రభా, ఈ యొక్క 5వ మాసంలో, ఈ మే మాసంలో ప్రభా, నీ సేవకు నిలబెట్టుకొని ప్రభా, అయ్యా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు. మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం కొరకే నీకు వందనాలు. నిజమే నైనా ప్రభా, అపవాది శత్రువు మౌనంగా ఉండడయ్యా. వాడు ప్రతిరోజు నాయన అనేక ఆయుధాలు, విరోధమైన ఆయుధాలు రూపొందిస్తూనే ఉంటాడు. ఒకటి కాకపోతే ఒకటి, ఇంకొకటి ఏదో ఒకటి రూపొందిస్తూనే ఉంటాడు. వాడు రూపొందిస్తున్నప్పుడు భయపడుతూ, అయ్యా నైనా కలవరపడుతూ, మా జీవితం ఏంటి, మా భవిష్యత్తు ఏంటి, నా యొక్క ఆరోగ్య పరిస్థితి ఏంటి, నా ఆర్థిక పరిస్థితి ఏంటి, నా ఆత్మీయ పరిస్థితి ఏంటి, నా కుటుంబ పరిస్థితి ఏంటి, ఈ యొక్క అపవాది యొక్క ఆయుధాలు రోజు రోజుకి వర్తిల్లుతున్నాయి నా మీదని అనేక మంది కృంగిపోయి ఉన్నారేమో, నలిగిపోయిన స్థితిలో ఉన్నారేమో. కానీ ఈరోజు నువ్వు మాట్లాడవయ్యా. ఈ యొక్క 5వ మాసంలో ఎంతో శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చావు ప్రభువా. అయ్యా వాడు రూపొందిస్తాడు, కానీ అవి వర్ధిల్లవన్నావు ప్రభువా. వాటిని నేను విరిచివేస్తానన్నావయ్యా. ఇదిగా సముద్రం మీద అలలు లేచినాయి, కానీ ఉవ్వెత్తున అవి వారిని ఏమీ చేయలేకపోయావు, ఆ శిష్యుల్ని ఏమీ చేయలేకపోయాయి. కారణం ఏంటంటే నువ్వు వాటిని అందించి వేశావు. ప్రభువానికే స్తోత్రాలయ్యా. విరోధంగా రూపొందించబడుతున్న ప్రతి ఒక్క అపవాది తంత్రాలన్నీ, ఆయుధాలన్నీ అయ్యా ఈ నెలలో నువ్వు విర్రగొడుతున్నందుకు నీకే స్తోత్రం అయ్యా. ప్రతి కుటుంబము ఇదిగో తండ్రి, వ్యక్తిగతంగా, కుటుంబంగా, ఆత్మీయపరంగా, ఆర్థికంగా, అయ్యా వ్యవసాయ రీత్యా, అయ్యా ఇదిగో తండ్రి చేతి పనుల్లో ప్రభా, అయ్యా నా తండ్రి ప్రభా, అన్ని విషయాలు ఈ సేవాపరంగా రూపొందించబడుతున్నా అయ్యా అపవాది రూపొందిస్తున్న ప్రతి ఒక్క విరోధమైన ఆయుధాలన్నీ నజరేయుడైన యేసు నామములో విర్రగొట్టబడునుగాక, విర్రగొట్టబడునుగాక, విర్రగొట్టబడునుగాక. మీరు విర్రగొట్టినందుకు నీకే స్తోత్రాలు ప్రభా. ప్రతి వారి జీవితాల్లో అయ్యా మీరుండి, మీరు ముందుండి ప్రభా, మీరు తోడుగా ఉండి అయ్యా మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నామయ్యా. ఎన్నెన్నో అవసరాలతో, ఎన్నో అక్కరలు ఉన్నారు ప్రభా. ప్రతి అక్కరని బిడ్డలకు తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి, వారు ఏ అక్కర కలిగి ఉన్నారు అది నువ్వు ఎరిగి ఉన్న దేవుడు. ప్రతి ఒక్కరు అక్కర తీర్చండి. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం దయచేయండి. అప్పుల్లో ఉన్న వారికి అప్పులు కాడు విర్రగొట్టబడును గాక. అయ్యా ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి. అయ్యా నేను గర్భఫలం లేని బిడ్డల గర్భాలు తెరవండి.
అయ్యో ఇదిగో తండ్రి, సొంత గృహాలు లేని వారికి సొంత గృహాలు దయచేయండి. చెదరపోయి విడిపోయిన కుటుంబాలను కట్టండి ప్రభువా. భార్యాభర్తల మధ్య సమాధానం లేని వారికి అయ్యా భార్యాభర్తల మధ్య సమాధానం దయచేయండి ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి ప్రభా, నా తండ్రి బిడ్డలందరూ కూడా నాయన యవ్వన పిల్లలు కుడి ఎడమలకు ఎక్కడ తొట్టెళ్ళకుండా మీరు కాచి కాపాడండి. వివాహం కాని పిల్లలకు మంచి సంబంధాలు దయచేయండి ప్రభా. అయ్యా ప్రతి ఒక్కరూ ఆత్మికంగా బలపరచబడినట్లుగా ఈ నెలంతా మాకు శ్రేష్టమైన వాక్యాల ద్వారా నీ సేవకులు నిలబెట్టుకొని, అభిషక్తిని నిలబెట్టుకొని మాతో మాట్లాడు పరిశుద్ధాత్ముడా. మేము ఎక్కడ ఆత్మికంగా బలహీనమవద్దు, ఎక్కడ ఆత్మికంగా మేము కృంగిపోవద్దు నాయనా. ఈ కడవరి దినాల్లో అపవాది ఎవరిని మృంగుతునని గర్జించి సింహమలే వాడు తిరుగుతున్న దినాల్లో ఉన్నామయ్యా. ఎవరు కూడా అపవాదికి లొంగిపోకుండా అయ్యా నైనా, అపవాది యొక్క క్రియలకు కృంగిపోకుండా నాయనా, ఆత్మికంగా ప్రతి ఒక్కరిని మాటల ద్వారా మా ఆత్మీయ జీవితాలను కట్టుకోవడానికి, నీలో మేము స్థిరపరచబడడానికి నీ కృప మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయ్యా నాయన, ఈ నెలంతా మా ప్రతి ఒక్కరు రాకపోకల్లో మీరు మాకు తోడుగా ఉండండి. ఈ సేవలో, ఈ పరిచర్యలు అన్నింటిలో మీరు తోడుగా ఉండండి ప్రభా. కావలసిన అన్ని ఈవులను మీరు దయచేయండి ప్రభా. లైవ్లో ఉన్న బిడ్డలందరినీ కూడా మీరు దర్శించండి. వారి వారి కుటుంబాలకు ఏమేం కావాలో ప్రతి అక్కర నీ మహిమద ఐశ్వర్యంలోంచి తీర్చబడును గాక. తీర్చినందుకు నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ నజరేయుడిని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. బిగ్గరగా ప్రభువు స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. ఈ నెలలో దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నేను ఎంతగానో ధైర్యపరచబడ్డానన్నవారు ప్రభువు స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా, హల్లెలూయా.